గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ నాగేశ్వరరావు అండి. ఈరోజు మన మెసేజ్లో సిఎండి అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ గురించి వివరించబోతున్నానండి. మరి ఈ మినరల్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే మన బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా యాక్టివ్గా పనిచేయాలంటే ఈ మినరల్స్ అనేది తప్పనిసరి అండి. మరి అలాంటి సిఎండి అనేది ఏ విధంగా తయారు చేశారంటే సోలార్ కాన్సన్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా దీన్ని తయారు చేయడం అనేది జరిగిందండి. చూడండి, మన బాడీకి రోజు ఎన్ని రకాల మినరల్స్ అనేది అందించాలంటే 77 రకాల మినరల్స్ అనేది అందించాలండి. మరి ఈరోజు మనం తీసుకునే ఆహారంలో 20 కంటే తక్కువే మినరల్స్ అనేది దొరుకుతున్నాయండి. మరి మిగిలినది ఫుల్ చేయాలంటే మన మెసేజ్లో సిఎండి రూపంలో దొరుకుతాయండి. మరి ఆ సిఎండి అనేది మన బాడీకి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా యాక్టివ్గా చేసుకోవచ్చండి. మరి మినరల్స్ అనేది ఎందుకు అవసరం ఉంటుందంటే చూడండి, మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా, సరైన నిద్రపోవాలన్నా ఈ మినరల్స్ అనేది చాలా అవసరం ఉంటుందండి. అంతేకాదు మనం తీసుకునే ఆహారంలో కానీ ఫ్రూట్స్లో కానీ మినరల్స్ అనేది ఎక్కువగా దొరుకుతాయండి. మరి ఈరోజు అవి రెండూ కూడా న్యాచురల్గా పండించట్లేదండి. దానివల్ల మినరల్స్ అనేది తగ్గిపోతున్నాయండి. మరి బనానా చూసుకున్నట్లయితే మనకు పొటాషియం దొరుకుతుంది. మరి పాలల్లో మనకి కాల్షియం దొరుకుతుంది. అలాగే మ్యాంగోలో మ్యాంగనీస్ దొరుకుతుంది. పాలకూరలో ఐరన్ దొరుకుతుంది. నట్స్లో జింకు, సెలీనియం అనే మినరల్స్ అనేది మనకు దొరుకుతున్నాయండి. అంతేకాదు మన బాడీకి 80% నీరు అనేది అవసరం ఉంటుందండి. ఎందుకంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా బ్యాలెన్స్ చేయాలంటే నీరు అనేది తప్పనిసరి అండి. మరి మనం తీసుకునే నీటిలో మినరల్స్ అనేది ఉంటున్నాయా అంటే ఉండటం లేదండి. మరి మనము ఎటువంటి నీరు తాగుతున్నామంటే ఎసిటిక్ నేచర్ ఉన్న వాటర్ని మనం తాగుతున్నామండి. మరి దానిలో మినరల్స్ అనేది ఉండటం లేదు. మరి మనం ఎటువంటి వాటర్ అనేది తీసుకోవాలంటే ఆల్కలైన్ వాటర్ అనేది తీసుకోవాలండి. దాని యొక్క pH 7.5 అబోవ్ ఉంటే అది ఆల్కలైన్ వాటర్ అండి. మనం ఏ వాటర్నైనా ఆల్కలైన్ వాటర్గా మార్చగలిగేది ఒక సిఎండి మాత్రమేనండి. మరి ఇంకా మినరల్స్ అనేది ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయంటే భూమిలో కానీ సూర్యుడి నుంచి కానీ ఈ మినరల్స్ అనేది దొరుకుతాయండి. మరి భూమి ద్వారా చూసుకున్నట్టయితే ఈరోజు వాతావరణమే కానివ్వండి, కెమికల్స్ వల్ల కానివ్వండి, మరి పండించే విధానం కానివ్వండి, మరి రోజుకి భూమిలో అనేది మినరల్స్ అనేది తగ్గిపోతున్నాయండి. మరి సూర్యుడి నుంచి చూసుకున్నట్లయితే సూర్యుని వల్ల మనకి D2 విటమిన్ అనేది దొరుకుతుందండి. మరి మన బాడీకి D3 విటమిన్ అనేది అవసరం ఉంటుందండి. మరి D2ని D3గా కన్వర్ట్ చేయాలి అంటే చర్మం మాత్రమే చేయగలుగుతుందండి. అది కూడా మినరల్స్ ఉంటేనే. మరి మినరల్స్ లేకపోతే అలాగే లో ఇమ్యూనిటీ కూడా మినరల్స్ లేకపోవడం వల్లే ఈ లో ఇమ్యూనిటీ అనేది వస్తుందండి. మరి చూడండి, మినరల్స్ తగ్గడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయంటే కాల్షియం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. జింక్ వల్ల జన్యు సంబంధమైన వ్యాధులు వస్తాయి. అలాగే సెలీనియం వల్ల క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. క్లోరైడ్ వల్ల మనకి దంత సమస్యలు అనే వ్యాధులు వస్తాయండి. మరి మినరల్స్ యొక్క ఉపయోగాలు చూసుకుంటే గుండె కానీ, అలాగే మెదడు కానీ, మజిల్స్ కానీ, స్కిన్ కానీ, మెటబాలిజం కానీ, బోన్స్ కానీ, ఇమ్యూనిటీ కానీ ప్రతి దాన్ని కూడా మనం అనేది యాక్టివ్గా చేసుకోవచ్చండి. అంతేకాదు మన బాడీ అందంగా ఉండాలన్నా లేదా మన బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ తీసేయాలన్నా ఈ మినరల్స్ అనేది చాలా ఉపయోగపడతాయండి. మరి దీని యొక్క ఎంఆర్పి చూసుకున్నట్లయితే 1100 రూపాయలు ఉంటుందండి. మరి డిపి ప్రైస్ వచ్చి మనకి 920 రూపాయలు ఉంటుందండి. మరి దీనిని ఎలా యూజ్ చేయాలంటే ప్రతి లీటర్ వాటర్కి 7 డ్రాప్స్ సిఎండి అనే డ్రాప్స్ అనేది యూజ్ చేయాలండి. అలా యూజ్ చేయడం వల్ల ప్రతి లీటర్లోనూ మనకి 84 రకాల మినరల్స్ అనేది దొరుకుతాయండి. దానివల్ల మనం అనేది యాక్టివ్గా ఉండొచ్చండి. మరి దీనిని ఎవరు యూజ్ చేయగలదంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే
లేడీస్ ప్రెగ్నెంట్ టైంలో ఉన్నవాళ్ళు ఈ సిఎండి అనేది యూజ్ చేయకూడదండి. మరిన్ని వివరాల కొరకు నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.